ఈ రాత్రి కొరకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషుల్లో అతనిని గుర్తింపవచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? షూలమితి అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతనిని నేను ఈజీగా గుర్తించగలను అని చెప్తుంది. ఈ రోజున నువ్వు ఆయనను గుర్తించగలవా అనేది నోట్ చేసుకోవాలి. ఇది ఆమెకు సంబంధించిన మాట, ఇది ఆమె పర్సనల్ మాట. 10,000 మంది పురుషులు అతనిని గుర్తించవచ్చు. ఆమె యాంగిల్లోకి వెళ్ళి ఆలోచించాను ఈ పూట నేను. ఆమెంట ప్రియుడిని ఎగ్జాక్ట్గా గుర్తించిద్దంట. ఎంతమందిలో? 10,000 మందిలోనైనా తన ప్రియుడెవరో ఆమెకు తెలుసట. తన ప్రియుడి యొక్క వాలకములు, తన ప్రియుడి యొక్క పద్ధతి, తన ప్రియుడి యొక్క ప్రవర్తన, తన ప్రియుడి యొక్క రూపురేఖలను 10,000 మందిలోనైనా గుర్తించగలదట. ఈ పూట నీ వైపు వేలు చూపించుకొని ఒకసారి ఆలోచించుకో. నీవు నీ ప్రియుడిని, అంటే నీవు నీ ప్రభువుని గుర్తించగలవా? నీవు నీ ప్రభువుని గుర్తించగలిగిన స్థాయికి వచ్చావా? ప్రభువును గుర్తించడం అంటే ఫోటోలో చూసి ఆయనే ప్రభు అని చెప్పడం కాదు. ఇప్పుడు క్యాలెండర్లో అక్కడ నవ్వుతూ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఏముందండి అదిగోండి ప్రభు, భలే గుర్తించాను కదా అని మురిసిపోవటం కాదు. కరుణామయుడు సినిమాలో యాక్టర్ను గుర్తించేంత ఈజీ కాదు ప్రభువును గుర్తించటం. ప్రభు అంటే మీకు ఒక ఫోటో గుర్తుకు రావచ్చు, లేదంటే 3 మేకుల మధ్యలో వేలాడుతున్న వాడు గుర్తుకు రావచ్చు, లేదంటే ఏదో సినిమాస్లో ప్రభువు వేషము వేసుకుని యాక్టర్స్ను ఈజీగా గుర్తుపట్టవచ్చు. కానీ నీ ప్రభువుని నీవు ఒరిజినల్గా క్లియర్గా గుర్తుపట్టగలుగుతున్నావా? ఫొటోస్లో ప్రభుని కాదని నేను చెప్తుంది. చిత్రాలలో యాక్ట్రస్ వేసిన వేషాన్ని బట్టి కాదు, యాక్ట్రస్ని కాదు గుర్తించేది మనం. అటువంటి యావగేషన్స్ గుర్తించడం కాదు. ఆయనే ప్రభు అని, ఆయనే క్రీస్తుని గుర్తించి చెప్పడం కాదు. అది ఒక పిచ్చి భ్రమ. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు షూలమితిని అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషం ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు. వారు గమనించాలి, వారు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము అనగా ఏంటి? సాదృశ్యం, సంఘం. వారు దేవుని బిడ్డలే, కానీ తన ప్రభుని వారు గుర్తించలేకపోతున్నారు. కానీ షూలమితి అంది, యెరూషలేము కుమార్తెలతో షూలమితి మాట్లాడుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో ఆయనని నేను గుర్తించగలను అని మాట్లాడింది. నిజంగా చాలు బ్రతుక్కి. ఆయన గుర్తించగలిగిన స్థాయి, ఆయనను గుర్తించగలిగిన భక్తి, ఆయనను గుర్తించగలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉండాలి. ఒకవేళ అటువంటి స్థితి కలిగి లేకపోతే ఖచ్చితంగా ఈ రాత్రి నీకు శుద్ధి అవసరం. నీ మనసుకు, నీ కనులకు, నీ హృదయమునకు, నీ ఆలోచనకు శుద్ధి చాలా అవసరం. అందుకే ప్రభు నేను ఏర్పరిచి రాత్రి ఇక్కడికి తీసుకొచ్చున్నారు. ఆయనను గుర్తించలేకపోతే, ఆయనను గుర్తుపట్టలేకపోతే, ఆయనను గ్రహించుకోలేకపోతే ఎందుకు మన బ్రతుకు? మళ్ళీ చెప్తున్నాను, ఫోటోలో ఉన్న ప్రభువుని గుర్తించడం కాదు. సినిమా చిత్రములో యాక్టర్స్ యాషం వేస్తే ఆయనే ప్రభు అని చెప్పడం కాదు. లేదంటే ఎక్కడన్నా బొమ్మలు కనపడితే ఇదిగో ఇదే ప్రభు అని చెప్పడం కాదు. అది కాదు నేను అనేది. అది భౌతికమైనవి. అలా కాదు ప్రభువుని గుర్తించేది. ఎలా గుర్తించవచ్చును? బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క నిర్వాహకం మీకు చూపిస్తా చూడండి. వాళ్ళు చేసిన భయంకరమైన పనులు నేను మీకు చెప్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9.
23వ వచనం. చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఇతడు ఒక గొప్ప ప్రవక్త, ఇతడు చాలా గొప్ప ప్రవక్త. బిలాము, ఆ దేశపు రాజు బాలాకు కొంతమంది భటులను బిలాము వద్దకు పంపించారు ఇంటెడు బంగారం ఇచ్చి. ఎందుకంటే నీ నోటి మాట దేశాన్ని, రాజ్యాన్ని, శాసనాల్ని, జనాల్ని తగలబెట్టేయగలదు బిలాము, నీవు వచ్చి శపించు అని బాలాకు కబురు పంపించాడు. ఇంటెడు బంగారముతో కబురు పంపించాడు. ఎవరికి? బిలాముకి, శపించుమని. అతడి నోరు పవరు అంత గొప్పది, అతడు వాక్కు శక్తి అంత బలమైనది. నువ్వు శపిస్తే దేశమే తగలడిపోతాయి, నువ్వు శపిస్తే రాజ్యాలే తగలడిపోతాయి, నువ్వు శపిస్తే జాతులే అన్యాయం అయిపోతాయి. నువ్వు కాబట్టి ఒక చిన్న శాపాన్ని విడుదల చేయి జనముల మీద అని బాలాకు ఇంటెడు బంగారమును పంపించి, భటులను పంపించి బిలామును రిక్వెస్ట్ చేసినట్లుగా అక్కడ మాట్లాడుతున్నారు. 9లో అదే చదివాం. ఈ స్టోరీ జరిగిన తర్వాత బాలాకు యొక్క జనులు, భటులు బిలాము దగ్గరికి వచ్చి ఇంటెడ బంగారాన్ని అతని కనులకు చూపించిన తర్వాత స్వయంగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే బిలాము ఇంట్లోనికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. 9లో మనం చదివాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా సైన్యములకు అధిపతియగు యెహోవా బిలాము ఇంటికి వచ్చాడు. బిలాము రేంజ్ అంత గొప్పది. మన ఇంటికి ఎవరన్నా కొంచెం పేరు పొందిన వాళ్ళు వస్తే మన ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుంది? అంతకు మించిన బిల్డప్ ఇవ్వచ్చు బిలాము. సార్వభౌమి అధికారే తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఈ మనుషులు ఎవరో అని అడుగుతున్నాడు. ఈ మనుషులయా బాలాకు పంపించిన భటులు, వారి అనుచరులు ఇంటెడు బంగారం తీసుకొచ్చారు. ఒక జనమంట కాకోలముగా వారి యొక్క పట్టణాన్ని, వారి రాజ్యాన్ని కమ్మిందట. చిన్నగా శపించడానికి నన్ను రమ్మంటున్నారు అంటే దేవుడు దానికి ఒప్పక, వద్దు బిలాం, వారిని పంపించేమని చెప్పారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిపోవచ్చు, నా దేవుడు ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. మరలా వారు ఏమన్నారంటే, ఇంటెడు బంగారం కాదు బిలాము, ఇంకా రాజు నీకు విశేషమైన బహుమానం ఇస్తాడు, ఆలోచించు అని బాలాకు అనుచరులు బిలాముతో అన్నారు. అయితే మీరు ఉండండి అని మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇంకా కొంచెం కానుక ఎక్కువ ఇస్తానంటున్నారు. నేను బ్రతికినంతకాలం సేవ చేసిన ఇంత డబ్బు నేను సంపాదించలేను, కనుక నీ కృపే, నీ దయే నా ఇంటి వాకిట ఇంటి బంగారం కంటే శ్రేష్టమైన డబ్బు వచ్చింది. నేను ఎంత తిప్పలు పడినా ఇంత డబ్బు నేను సంపాదించలేను. ఆ కానుక తీసుకొందును, నీ సేవకి ఉపయోగించదును అన్నట్లుగా దేవునితో మాట్లాడితే దేవుడైనా ఒప్పుకోలేదు. ఇంకో దైవజనుడైతే ఆఫరింగ్ను వదులుకుంటాడా? పబు లేదు, బిబు లేదు, చలో దుకాన్ బంద్. భయంకరమైన ఆఫరింగ్ వచ్చింది ఆ దైవజనుడికి, బిలాముకి. కొంతమంది దైవజన ఆఫరింగ్ నాకు వచ్చిందా ప్రభువుని మాత్రమే పక్కన పెట్టేదును. డబ్బు కొరకు ప్రభువుని పక్కన పెట్టేవారు ఉంటారు, ఉండరు అని అనొద్దు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆమె ఎక్కువగా కానుకిస్తుంది ప్రభువా, ఆమె ఎక్కువగా దేవునికి ఇష్టం లేకపోయినా ఆమె కొంపకి వెళ్ళటం. కొంతమంది దైవజనులు కానుకిస్తుంది కాబట్టి వెళ్ళిపోతారు. దేవుడికి ఇష్టం ఉండదు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించడం దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు అంటారు, వరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు డైరెక్ట్గా వాళ్ళ నిర్వాహం అంతా బయట పెట్టరంటే ఈడేం చేస్తాడు తెలుసా? కానుకిస్తారు కనుక వారిని హెచ్చరించరు, వారిని గద్దించరు, ముసి మురిపాలు మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ప్రభు వారికి అక్కర్లేదు, కానుక కావాలి.
అక్కడ ఎంత ప్రిఫర్ చేస్తున్నారు? 10,000, 20,000, 5,000 కానుకలు ఇచ్చేవారికి దైవజనులు గద్దింపు అంత ఈజీగా ఇవ్వరు. మీరు ఎవరినైనా చెక్ చేసుకోండి. 100, 50, 10 ఇచ్చేవాళ్ళని పిచ్చ తిట్లు తిడతారు. అది ఎక్కడైనా ఉండిన నిర్వాహకమే. బిలాము కూడా అట్లా తగలడ్డాడు. నేనైతే అక్కడి నుంచే వచ్చింది ఈ దరిద్రం అనుకుంటున్నాను. నేనైతే వెళ్ళినప్పుడల్లా 1000 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు ఒక్క మాట అనరు. యేసు ప్రభు వారిని తిట్టమన్నా తిట్టరు. యేసు ప్రభురే ఇది వారు చేసేది తప్పురా, అది కరెక్ట్ కాదని చెప్పినా వారు చెప్పరు. ఎందుకంటే 1000 రూపాయల కానుక చేతిలో కనబడుతుంది కదా. ఇవి కరెంటు బిల్లుకో, పిల్లల ఫీజులకో, లేదంటే ఇలా ఇస్తూ ఉంటే ఇంత ఆఫరింగ్ ఇంకొకరు ఇవ్వరు కాబట్టి ప్రభు ఆమెను తిట్టమంటే తిడతాను, కానీ ఈమె తిట్టుటకు నాకు మనసు ఒప్పట్లు. ఎందుకురా అంటే ఆమె చేతులు, ఆమె గుప్పెట్లు పెద్దవి. బిలాము వంటి దురాత్మలు పట్టినటువంటి దైవజనులు కాకోలాలుగా భూప్రపంచం మీద విస్తరించిపోయి ఉన్నారు. నేను మొన్న ఒక అక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఏ ప్రసంగం చెప్పారో తెలుసా ప్రభు? నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే ఆమెను చెప్పండి ఒకసారి. అయితే అక్కడ ఏం ప్రసంగం ప్రభు చెప్పారంటే, నాకు మనసులో ప్రభువా ఈ ప్రసంగం నేను చెప్పాలా? నేను ఎప్పుడు ఎవరింట్లో అనుకోవాలా, కానీ ఆ ఇంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పాలా? నువ్వు చెప్పాలన్నారు. నిర్మూలమాటంగా లాభం వచ్చినా రాకపోయినా ప్రభువే లాభదాయకం కాబట్టి, ప్రభువే చిరస్థాయం కాబట్టి, ప్రభువే ఏకం కాబట్టి, ఆయనలో ఏకమైపోయాను కాబట్టి, ఆయన మాట కాదనలేక ఆ మాటలు అక్కడ నేను చెప్పాను. అక్కడ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో, ఏ రకంగా బాధపడిద్దో కొంచెం ధైర్యం చెప్తే పోద్ది కదా. ఏంటి తిట్లు నిర్వాహకం అని నా మనసులో వచ్చిన దేవుని మాటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసి వెళ్ళాను. సరే, ఏదేమైనా ప్రభువు మాట్లాడమన్నారు కదా, నువ్వు సిద్ధపరిచావు కదా అని మాట్లాడా. ఏమని మాట్లాడాడంటే, నువ్వు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకని ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎందుకని నువ్వు ప్రార్థనను తగ్గించేశావు, ఈ నిర్లక్ష్య దారునికి ఎవరు నీకు దోహదపడింది, ఏ శ్రమల వలన, ఏ ఇబ్బంది వలన నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు నీకు అర్థమవుతుందా? కొంచెం బుర్ర పెట్టు, ఆలోచించు అన్నాడు. ఈ మాటలు ఎవరితో మాట్లాడాడంటే, ఎక్కువ దశంభాగం నాకు ఇచ్చామతో మాట్లాడేశాను. దేవునికి స్తోత్రం. అయితే లిటరల్గా ఏం జరిగిందంటే, వాక్యం అయిపోయింది, అన్నం పెట్టింది, తిన్నా, వచ్చి లటుక్కున్న చేతులు పట్టుకుని ఆడటం ప్రారంభించింది. ఎందుకంటే గుర్తుపట్టగలగాలి ప్రభుని. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టలేకపోతే ఈడేంట్రా బాబు ఇట్లా మాట్లాడారు, ఈ వాక్యం చెప్పారేంటి, ఆశీర్వచనాన్ని చెప్తాడంటే, దీవెన వచ్చినాన్ని చెప్తా, అసలు ఏమీ ఆమెలో కనపడలేదు. నాకైతే లిటరల్గా చేతులు పట్టుకొని ఏడ్చేసింది. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను నిజంగా నేను నిర్లక్ష్యం చేస్తున్నా, నిజంగా నీతో సహవాసాన్ని, నిజంగా నీతో మాట్లాడే విధానాన్ని తగ్గించేసుకున్నానయ్యా, నన్ను క్షమించని బోరున ఏడ్చి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంది. చాలా సంతోషం అనిపించింది నాకు. ఇటువంటి ధోరణిలో ప్రసంగాలు చేయాలి. అంతేగాని ఇక్కడ బిలాము ఎంత విచిత్రంగా ప్రవర్తించాడంటే, అయ్యా నేను బ్రతికినంత కాలం ఎంత సేవ చేసినా అంత ఆఫరింగ్ నేను సంపాదించలేను, ఒక్క దెబ్బకు వచ్చేస్తుంది డబ్బు నాకు కొంచెం అని ప్రభుని బతిమలాడుతున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, పోరా బాబు అన్నాడు, ఎల్లన్నాడు. వెళ్ళమంటే దేవునికి ఇష్టమో వెళ్ళమన్నాడా? నీ ఎంత చూస్తాను వెళ్ళరా అని అర్థం. వెళ్ళరా నీ ఎంత చూస్తాను నేను అని అర్థం. కానీ బిలాముకి అలా అర్థం కాల. వెళ్ళిపో అనగానే ఒక సర్టిఫికేట్ దొరికింది, అది మెడలో వేసుకున్నాడు, ప్రభు పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. గాడిద మీద ఎక్కి వెళుతూ ఉన్నాడు. దూసిన ఖడ్గము చేత పట్టుకొని యెహోవా అని బిలాము మార్గ మధ్యలో అడ్డొచ్చేశారు. స్తోత్రం చెప్పండి. మన చదివిన వచనాలు అక్కడ ఉన్నాయి.
గాడిదకి ఆ విజువల్స్ కనపడుతున్నాయి. దూసిన కత్తి ఖడ్గం పట్టుకొని యెహోవానే దిగిపోయాడు మార్గంలో. ఈ పైనున్నోడు కనపడట్లేదా ఏంటి, ఇది కళ్ళెవరైనా నెత్తికెక్కిని అని ఈ గాడిద ఏం చేసిందంటే వేరొక త్రోవలోనికి ప్రయాణం చేయటం ప్రారంభించింది, పొలంలోకి వెళ్ళిపోయింది. ఈ గాడిద నిర్వాహకము ఓనర్కి అర్థం కావట్లేదు. ఇదేంటి, ఎప్పుడు నేను వెళ్ళే రూట్లోనే, నేను చెప్పే రూట్లోనే వెళ్ళేది కదా, ఈ పూట ఏంటి ఇది మళ్ళింది ఏంటిది అని కర్ర తీసుకొని దాన్ని బాధటం ప్రారంభించాడు. మరలా దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా దూత ఆ గాడిద ఎటువైపుకి వెళ్ళిందో ఆ గాడిద ఉన్న సమీపం వైపుకు వెళ్ళిపోయింది. ఆ గాడిద చూడలేకపోతుంది. దూసిన ఖడ్గము చేత పట్టుకుని మరలా ఆ యెహోవా దూత పొలములోనికి చొరబడితే ఇక వీడు కర్రబెట్టి కొడుతున్నాడు గనక అటు ఇటు కొదేసి మధ్యలోకి దింపేసింది దాన్ని, చతికిలు పడిపోయింది అక్కడ. నువ్వేంటి, నీకేమ్మాయి రోగం వచ్చింది, ఇలా చేస్తున్నావు అని తిడుతున్నాడు దాన్ని, కొడుతున్నాడు దాన్ని, కాలుతో కొడుతున్నాడు, కర్రతో కొడుతున్నాడు. అప్పుడు యెహోవా గాడిదకి నోరునిచ్చెను. స్తోత్రం చెప్పండి. నువ్వెందుకు కొడుతున్నావే, నువ్వెందుకు ఇలాగ ఈ రూట్లో వెళ్ళిపోతున్నావు, ఈ మార్గంలో వెళ్ళిపోతున్నావు అని దాన్ని అరుస్తా కొడతా ఉన్నాడు. అప్పుడు గాడిదకు నోరు వచ్చి గాడిద మాట్లాడుతుంది భలే విచిత్రంగా. దూసిన ఖడ్గము చేత పట్టుకొని యెహోవా అనే మార్గమధ్యములున్నాడు, వెళ్ళమంటావా, నిమిషంలో చచ్చిపోతావు నిన్ను ముందుకెళ్తే, బ్రతకో అని మాట్లాడుతుంది. ఎప్పుడైనా నీకు ఇలాగ చేశానా, నేను నీ దానినైనది మొదలుకొని ఏనాడైనా ఇలా నేను చేశానా అంటే తింగిరి మొహవాడు చేయలేదు కదా అంటున్నాడు. గాడిద మాట్లాడలు ఏంట్రా బాబు అని బెత్తరపోకుండా, ప్రపంచంలో ఉన్న వండర్లో ఇదొక వండర్ అని ఆశ్చర్యపోకుండా, నిజమే కదే నువ్వు ఎప్పుడు చేయలేదు కదా ఈ పని అంటున్నాడు. దాంతో మాట్లాడుతున్నాడు. అంటే వాడికి చిన్న మెదడు పెద్ద మెదడు చితికిపోయింది, ఆడి కళ్ళు నెత్తికెక్కినాయి, వాడికి ఏం అర్థం కావట్లా, డబ్బు పిచ్చి పట్టుకుపోయింది వాడికి. డబ్బే మైండ్లో ఉంది, డబ్బే కనుదృష్టిలో ఉంది, డబ్బే నోట్లో ఆడుతుంది, డబ్బే ఇప్పుడు చేతుల్లో అడిగి పడిపోవాలి. గాడిద మాట్లాడుతుంది ఏంటి, ఇదేం విచిత్రం రా బాబు అని టీవీ నైనోడిని పిలుచుకురావటమో, విలేకరులను పిలుచుకురావటమో, పేపర్లు వేయటమో చేయాలి, ఇంకోడైతే అదే చేసేవాడు. ఆడికి ఉన్న మైండ్ దొబ్బింది, డబ్బు మీద వ్యామోహం పెరిగింది, డబ్బు మీద పిచ్చి ప్రేమ పెరిగిపోయింది, ధనాపేక్ష అంటే కథకథలాడిపోతున్నాడు బిడ్డడు. నేను నీ దానినైనది మొదలుకొని ఎప్పుడు నేను ఇలా చేశానా నిన్ను, యజమానుడా నీకెంత నేను విధేయత చూపించానని గాడిద మాట్లాడుతూ నువ్వేంటి మాట్లాడుతున్నావే, నీకు నోరు ఎలా వచ్చింది, నువ్వు పశువు కదా, నువ్వు మాట్లాడవు కదా అని అనకుండా, నిజమే కదా నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే డబ్బు మీద ఎంత పిచ్చెక్కిపోయి ఉన్నాడో. గాడిద మాట్లాడుతున్న ఒక ఆశ్చర్యపోయేది లేదు, ఒక నిగురు కట్టిపోయేది లేదు, ఒక సడన్ సర్ప్రైజ్గా అలా ఆగిపోయేది లేదు, దాంతో మాట్లాడుతున్నాడు. అంటే బుర్ర ఎంత పిచ్చెక్కిపోయిందో చూడండి. బిలాము బుర్ర దేంతో నింపబడిపోయిందో, బిలాము బుర్ర అంత డబ్బే. ఇంటిడి బంగారం కంటే ఎక్కువ ఐశ్వర్యం ఇస్తానన్నాడు బాలాకు రాజు, వెళ్తున్నాడు. ఇక నువ్వెందుకు ఆ రూట్లోకి వెళ్ళట్లేదని గాడిద వెళ్తే, ఆ రూటు డబ్బు రూట్, అది కరెక్ట్ కాదు బిలాం అని చెప్పింది గాడిద. యజమానుని కాపాడటానికి, యజమానుని రిస్క్ చేసి మరి కాపాడటానికి సిద్ధమైపోయింది గాడిద. ఏమాత్రం ఒప్పట్లేదు, దాని మాట వింటలేదు. నువ్వు వెళ్తావా ఎలా ఆ రూట్లు అంటే, అప్పుడు యెహోవా బిలాము కన్నులు తెరిచెను. స్తోత్రం చెప్పండి. క్లియర్గా బిలాము దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఉన్నటువంటి ఆ యెహోవాను చూడగలుగుతూ ఉన్నాడు. ఎవండి, బైబిల్లో దూసిన ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత అని చెప్పబడుతుంది. దూత కాదు, స్వయంగా సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మార్గ మధ్యములకు వచ్చేసాడు. అడ్డుపడుతున్నాడు. ఒరే బిలాం, ఇది కరెక్ట్ రూట్ కాదు, ఇది మంచి రూట్ కాదు, ఇది నీ నాశనాన్ని కోరే రూటు, ఇది నీ పీక మీద కత్తిపడే రూటు, ఇది నువ్వు ఉరువు పోసుకొని చచ్చిపోయినట్లే రూట్లో వెళ్తే అని దేవుడైన యెహోవా అని బిలాముకు అడ్డుపడిపోయాడు. కానీ బిలాము దేవుడైన యెహోవాను గుర్తుపట్టగలిగాడా? లేదు. బిలాముకి ఎప్పుడు కనపడ్డాడు దేవుడు? అంతకు ముందే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాడు. అవునా? నెల రోజులైందా ప్రభు కనపడి? లేదంటే 2001లో కనపడ్డా?
2001లో కనపడ్డాడు, మరలా 2025లో కనపడ్డాడంటే కొంచెం గజిబిజి గందరగోళం అవ్వచ్చు. ఇంతకు ముందే కదరా నీ కొంపలోకి వచ్చింది దేవుడు, ఆ మనుషులు ఎవరో అడిగాడు, నువ్వు చెప్పావు, వద్దన్నాడు, కరెక్ట్గా నోరు మూసుకొని ఉండమన్నాడు, కానీ నువ్వు మూర్ఖించావు, గాడిద మీద ఎక్కి వెళ్తున్నావు. ఇంతకు ముందే కదా నీ ఇంట్లోకి వచ్చింది, ఆయన గుర్తుపట్టలేకపోయావేందిరా మార్గ మధ్యంలో అడ్డుపడుతుంటే? అంటే డబ్బు మదం ఎంత పిచ్చి పట్టించేసిందో ఒకసారి. ప్రభువుని కూడా గుర్తుపట్టకుండా డబ్బు మదం నెత్తికెక్కింది, కొట్టుకుంటున్నాడు నెత్తికెక్కి డబ్బు మదం. రూపాయి చూడందే బతుకులేదు, రూపాయి చూడందే బతకలేం. అమ్మో, ఇన్ని సంవత్సరములు నేను సేవ చేసినా ఇంత కానుక నాకు రాలేదు, ఒక్క దెబ్బతో ఇంత కానుక నాకు వచ్చిస్తుందంటే ఎంత కృప అనుకున్నాడు పాపం పిచ్చోడు. కృప కాదురా, డేంజర్ అది. యేసు ప్రభు అంత కానుక రిఫర్ చేస్తున్నప్పుడు వద్దని చెప్పాడు, వినలేదు. గాడిద మాట్లాడుతుంది ఏంటని సడన్ సర్ప్రైజ్ అవ్వలేదు, గాడిద ఏంటని మాట్లాడుతుందని ఆశ్చర్యపోవలేదు. అంటే డబ్బు ఎంత మదమెక్కించేసిందో చూడండి. ప్రభువుని కూడా గుర్తుపట్టనివ్వకుండా డబ్బు ఎంత కళ్ళు గప్పిందో చూడండి. ప్రభువు మార్గం ఏదో తెలుసుకోనివ్వకుండా డబ్బు ఎంత పిచ్చెక్కించి చేసిందో చూడండి. నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫోటోలో ఉన్న ప్రభువుని గుర్తుపట్టడం కాదు, సినిమా చిత్రాల్లో ఉన్న ప్రభువుని గుర్తుపట్టడం కాదు, యాక్ట్రెస్ని. నీ మార్గమును మళ్ళించుచున్న ప్రభువును నువ్వు గుర్తుపట్టగలవా? అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది నా చిత్తం కాదని చెప్తున్నా, నువ్వు గుర్తుపట్టకుండా విర్రవీగిపోతున్నావు ఎందుకో? నువ్వు ప్రభువుని గుర్తుపట్టగలుగుతున్నావా? షూలమితి నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు ధవల వర్ణుడు, 10,000 మందిలో నా ప్రియుడిని నేను గుర్తించగలను. దేవుడు నీ మార్గములను మళ్ళించట్లేదా? చాలాసార్లు నీ మార్గమునకు దేవుడు అడ్డు రాలేదా? చాలాసార్లు నువ్వు చేస్తున్న పనికి మాలిన పనులకి నా దేవుడు శిరస్సా ఉంచి వద్దు అని చెప్పలేదా? గుర్తుపట్టావా ఆయన్ని? నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటా వెళ్ళిపోతున్నావు, ఆయన మాట పట్టించుకోవట్లేదు. నువ్వు నీ మార్గమును ఎన్నోసార్లు మళ్ళించటానికి ప్రయత్నం చేశాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ రూట్ కాదు, ఇది నా చిత్తము కాదని నీ మార్గములను ఎన్నోసార్లు మళ్ళించటానికి దేవుడు దోహదపడ్డాడు. కానీ నీ ప్రియుడిని, నీ ప్రభువును గుర్తుపట్టలేకపోయావు. పిచ్చెక్కిందానిలాగా గాడిద నయం కదా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. మనుషుల కంటే పశువులే నయం అని ఊరికి నెల్లా పెద్దలు. నిజమే ఆ మాట. ఎంత దిగజారిపోతున్నాడో మానవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మార్గమును మళ్ళిస్తున్నా, దేవుడు పదే మాట్లాడుతున్నా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో పిచ్చెక్కి మదమెక్కి కొట్టుకుంటున్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు మన చర్చిలో. నీ మార్గానికి అడ్డుపడిపోతున్నాడు, నీ ఆలోచనలకు అడ్డుపడిపోతున్నాడు, నీ తలంతులకు అడ్డుపడిపోతున్నాడు, నీ ఆలోచన ధోరణికి అడ్డుపడిపోతున్నాడు, నీ ప్రయత్నాలకు అడ్డుపడిపోతున్నాడు, నీవు నడుస్తున్న వేకి అడ్డుపడిపోతున్నాడు, వద్దంటున్నాడు, ఆపేయమంటున్నాడు, అది ఆలోచించమాకంటున్నాడు. పిచ్చెక్కి మదమెక్కి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. గుర్తుపట్టట్లేదు ఆయన మాట, నేను గుర్తుపట్టలేదు ప్రభుని. వద్దురా అన్నాడు బిలాముతో. కాదు నేను వెళ్తాను, నువ్వు పర్మిషన్, నువ్వు సంతకం పెట్టమన్నాడు. ఇష్టం లేకుండా దేవుడు సంతకం తీసుకున్నాడు. బిలాము ఎగేసుకుని వెళ్ళిపోతున్నాడు. గాడిద మాట్లాడుతున్నా వాడికి ఆశ్చర్యం అనిపించట్లేదు. దూసిన ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత మార్గములో నిలబడిన వాడికి అంతూ పత్రం లేకుండా పిచ్చి పట్టిపోయింది, ధనం అనే పిచ్చి. దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ధనం అనే పిచ్చిలో నుంచి వీడిని ఎలాగైనా నేను బయటికి తీసుకురావాలి, ఈ మార్గం కూడా నేను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. గాడిదకే నోరిచ్చినా అది మాట్లాడుతున్నా వాడికి అర్థం కాలేదు. ఎంతమంది సంఘంలో అలా ఏడ్చారండి పూట. దేవుడే స్వయంగా నీతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా, నీ మార్గమును మలుచుకో, నీ ఆలోచనను మార్చుకో, నీ దోహదిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ రూట్ కాదు, అది కరెక్ట్ సెలక్షన్ కాదు, అది కరెక్ట్ వే కాదని ప్రభు చెప్తున్నా మూర్ఖించి దయ్యం పట్టిన దానిలాగా, దయ్యం పట్టినోడుకులాగా నువ్వు చేస్తున్న పనులు ఎవరికి ఎరక. వద్దు అని గద్దిస్తున్నాడు దైవజనుడు నోటు నుంచి. వాక్యం గద్దిస్తుంది, పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడు, వివిధమైన వారికి దర్శనాలు వచ్చి గద్దిస్తున్నారు. అయినా నువ్వు మాట వినట్లేదే.
వాక్యమైన దేవుడు, అగ్ని వంటి దేవుడు, సుత్తి వంటి దేవుడు, సబ్బు వంటి దేవుడే నీతో మాట్లాడుతూ కడుగుతూ బద్దలు చేస్తూ కాలుస్తూ ఉన్న దేవుడిని నేను అర్థం చేసుకోలేకపోతే, గుర్తుపట్టలేకపోతే ఎందుకు మన జీవితాలను అడుగుతున్నాను ఈ రాత్రి? బిలాము వంటి మదమెక్కి బ్రతుకుతున్నామా? ఒకవేళ మనం కళ్ళు నెత్తికెక్కినాయా? లేదంటే రెండు పెద్దది చిన్న మెదళ్ళు చితికిపోయి ప్రవర్తిస్తున్నామా? నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కదా నీకు తెలుసా? దేవుడు ఎప్పుడో నీతో మాట్లాడాడు, ఆ పని నీకు తెలుసా? దేవుడు వద్దన్నాడు నీకు తెలుసా? దేవుడు ఆ రూట్లో వెళ్ళొద్దన్నాడు నీకు అర్థమవుతుందా? అయినా మూర్ఖించి మొండికేసి మరి నీ పద్ధతి ఏమి దేవునికి నచ్చట్లేదు. చాలాసార్లు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు చేస్తున్న వాలకం కానీ, నువ్వు చేస్తున్న తీరు కానీ, నువ్వు మాట్లాడుతున్న మాట తీరు కానీ, నువ్వు వెళుతున్న మార్గం కానీ, నీ ధోరణి కానీ, నీ పద్ధతి కానీ, నీ ప్రవర్తనలు కానీ ఆయనకు నచ్చట్లా. ఇదిగో దెబ్బతింటావు, చూస్తూ ఉండవు. గాడిదకే నోరు తెరిచేశాడు దేవుడు వల్ల కాక. ఇదేంట్రా ఎంత మతం ఎక్కువ కొట్టుకుంటున్నాడని గాడిద కన్నా నోరు తెరిస్తే ఆడికి బుద్ధి వస్తుంది. పశువు అన్న మాట్లాడితే ఆడికి బుద్ధే రాట్లా, పశువు మాట్లాడినా. ఆలోచన చేద్దాం ఒకసారి. నీవు ప్రభువుని గుర్తించగలుగుతున్నావా? గుర్తించగలిగితే ఎప్పుడు, ఎలా గుర్తించగలుగుతున్నావు? ఎక్కడ గుర్తించగలుగుతున్నావు? ఈ మార్గం గుండా దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు. ఎస్, నువ్వు ప్రభువుని గుర్తించగలుగుతున్నావు. ఇలా నన్ను ఆలోచించొద్దన్నాడు. అవును, నువ్వు నిజంగానే ప్రభువుని గుర్తించగలుగుతున్నావు. ఇలా నన్ను మాట్లాడొద్దన్నాడు బ్రదర్. అవును, నిజంగా నువ్వు ప్రభువుని గుర్తించగలుగుతున్నావు. ఇలా మాట్లాడొద్దన్నా మాట్లాడేవనుకో, అటు వెళ్ళొద్దన్నా వెళ్ళావనుకో, ఇలా ఆలోచించొద్దన్నా ఆలోచించావనుకో, నువ్వు ప్రభువుని గుర్తించట్లేదని అర్థం. ప్రభువుని గుర్తించగలుగుతున్నావా? గుర్తించగలిగితే ఎలా గుర్తించగలుగుతున్నావు? బిలాము గుర్తించలేకపోయాడు. అంత పెద్ద ప్రవక్త. అతడు మాట్లాడితే నాశనమే, అతను మాట్లాడితే ఆశీర్వాదమే. అతని మాట కూల్చిద్ది, అతని మాట కట్టగలదు, ఏదైనా చేయగలదు. అటువంటి గొప్ప మహాప్రవక్త జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈ వాక్యం చదివినాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రభువా, బ్రతికితే నీ సాక్షులుగా, నీ కొరకు, నీ కన్న బిడ్డలుగా బ్రతకాలి. దేవుడు అడ్డుపడిపోతున్నాడు. జయరాజు ఆ మార్గం వద్దన్నాడు. ఎస్ లార్డ్, నేను వదిలేస్తున్నాను ప్రభువా. అది నాకు లాభం వచ్చేదైనా, అది నాకు సుఖం ఇచ్చేదైనా, అది నాకు గౌరవం పెంచేదైనా దేవుడు వద్దంటే అక్కడ ఆగిపోవాలి. చాలామందిని నేను మోటివేషన్ చేసి చాలామందికి చెప్తాను. కొంతమంది వస్తారు గుండెల నిండా ఆశలు పెట్టుకొని, అయ్యగారు ఎస్ అంటే బాగుండు, ఎస్ అంటే బాగుండు, ఎస్ అంటే బాగుండు. నా నోట నుంచి నో అని వస్తుంది. ఎంతో బాధపడిపోతారో. అయ్యా ఇది దేవుని చిత్తం కాదా? అవునా? కాదమ్మా అన్నాను అనుకో, బా, దేవుని చిత్తం కాదని చెప్పి నాకు ఏనాడైనా సంతోషించావా? స్తోత్రం నాయనా, నీ చిత్తం కాదని తెలియజేసావు. బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యగారండి ఎక్కువ లాభం వస్తుందంటండి, దేవుని చిత్తమేనా? కాదన్నాను అనుకో, బా, ఎక్కువ లాభం వస్తుందంటండి. బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బిలాము బ్యాచ్ ఉంది సంఘంలో. ఆడు ఎక్కువ లాభం కోసమే చూశాడు. దేవుని మాట అవసరంలా, దేవుని కృప అవసరంలా, దేవుని యొక్క తోడు, దేవుని ప్రత్యక్షత అవసరంలా. దేవుడని యెహోవాయే బిలాము ఇంట్లోకి వచ్చి నివసిస్తుంటే ఆ సహవాసం ఆయనకు అవసరంలా. డబ్బు కావాలా? ఈరోజు ఉండి రేపు పోయే డబ్బు కొరకానికి మదమెక్కు కొట్టుకుంటున్నావు. శాశ్వత కాలం ఉండే దేవుని వదులుకొని నీ ఇంటకు వచ్చి ఈ మనుషులు ఎవర్రా, నీకు చాలా డేంజర్లా, నేను నీకు ఉన్నాను రా, నా తోడు నీకు చాలరా అని చెప్తున్న దేవుడిని వదులుకున్నావంటే ఎంతటి స్థాయికి ఎదిగిపోయావో నీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత భయాన్ని కలిగించిందంటే బిలాము స్టోరీ నాకు ఈరోజు ఎన్నో వందల సార్లు చదివా, ఎన్నో వందల సార్లు చెప్పా ఇతని గురించి. కానీ ఈరోజు నా గుండెలలో రగిలిన భయం అంతా ఇంత కాదు ప్రభా. ఒకవేళ నీ మార్గము కాదని నేను ఒకవేళ అడుగు పెడితే నా జీవితం ఏమైపోద్దావు? చాలామంది దేవుని చిత్తం కాదని తెలిసిన అడుగు వేస్తున్నారు, దేవుని చిత్తం కాదని తెలిసిన మురికించి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఎన్ని భయంకరమైన ప్రమాదాల్లో చిక్కుకోవట్లేదు మీరు చెప్పరగానే నాకు తెలుసు. జీవితాలు చిన్నాభిన్నమైపోయి, జీవితాలు విచ్ఛిన్నమైపోయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా దేవుని చిత్తానికి
విముఖుడివైపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారిపోయాను. నీ జీవితం సగం శాపంలో, నీ జీవితం సగం దరిద్రంలోకి వెళ్ళిపోవటానికి, దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా మూర్ఖించి వెళ్ళిపోవటం ద్వారా నీ రాత్రి నువ్వు గమనించగలవా? అసలు నాకు ఈ రాత్రి కావలసిన మేజర్ పాయింట్, నువ్వు దేవుణ్ణి గుర్తించగలుగుతున్నావా? ఈ మార్గం వద్దని చాలామందికి దేవుడు చెప్తున్నాడు, వింటున్నావా? పర్సనల్గా కాదు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఏనాడైనా విన్నావా? ఏనాడైనా వాక్యానికి, ఆ మాటకి ఏడైనా న్యాయం చేసావా? ఇది దేవుని చిత్తం కాదనుకుంటా. అందుకే దేవుడు నాతో ఈ వారం మాట్లాడారు. నేను వదిలేసుకోవాలన్న మైండ్ ఎప్పుడైనా వచ్చిందా? నేను చెప్తున్నా విను. నీ కళ్ళు నెత్తికెక్కే. నువ్వు దేవుడు చెప్తున్నా, పదే పదే మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, దైవజనుడి ద్వారా మైకులో, ఆరాధనలో, ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నా, నాకు దర్శనం వచ్చిందని ఇలా జరుగుతుందని మాట్లాడుతున్నా, స్వప్నాల ద్వారా మాట్లాడుతున్నా, నువ్వు వినట్లేదంటే నీ కళ్ళు గ్యారంటీగా ఎక్కడ లేవు. నెత్తిలో ఉన్నాయి నీ కళ్ళు. మూడింది నీకు. బిలాముకి ఏ శాస్తి జరిగిందో నీకు ఆ శాస్తి జరిగింది ఖచ్చితంగా. వదులుతాడు, వదిలిపెడతాడు అని అనుకోవద్దు. వదలడు. ఒక్క మాట నేను చెప్పనివ్వండి, మనందరం దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి ఆయన వదలడు. మనందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన వదలడు. ఎవరి పిల్లల్ని ఎవరు వదులుకుంటారండి? అయితే నా పేరు రిజిస్ట్రేషన్ తీసేయండి, నా వల్ల కాదు అంటే కుదరదు. బలైపోయావు. ఆయనకు పుట్టి బలైపోయావు నువ్వు. అంటారు కదా పిల్లలు, నీకు పుట్టి బలైపోయానని. వాళ్ళింట్లో పుడితే బాగుండి, వీళ్ళింట్లో పుడితే బాగుండి, నీకే పుట్టాను, రాక్షసి తల్లికి రాక్షసి తండ్రికి అంటారు చూసారా? అట్లాగా మంచి దేవుడే నీకు రాక్షసుడిగా కనపడతాడేమో ఒక్కొక్కసారి. ఆయనకు పుట్టి బలైపోయావు నువ్వు. జీవితాంతం చెరగనక్షరాలతో ఆధార్ కార్డు ముద్రించబడిపోయింది యేసుప్రభు జాబితాలో. వీలవదు. ఉతక కొట్టుడు కొట్టి మరీ తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తంలో ఉన్నావు. నన్ను వదిలే, నా గురించి నీకు ఎందుకంటే కుదరదు. నీ తల్లిదండ్రులు వదులుతున్నారా? వదలమంటే వదలరు. ఆయన అంతకంటే వదలడు. మోత మోగిచ్చేస్తాడు అంతే. నాకు నీకు రిలేషన్ తెగిపోయిందని రాస్తాం బాండ్ పేపర్లు, అయ్యా నా వల్ల కావట్లేదని కుదరదు. అసలు అబ్బే ఎవడు రాస్తాడా మూర్ఖుడా బాండ్ పేపర్లు ఆయనకి? నీకు తగలేసేస్తాడు, నిప్పేసేసి కిరసనాలు పోసేసి. అధికారం ఆయనకుంది. ఆయన పిల్లలు మనం, ఆయన ఇష్టం. కొడతాడు, తిడతాడు, పుచ్చగిస్తాడు, కొట్టాడంటే మామూలుగా ఉండదు. సీపురు పుల్లతో, అట్ల కాడతో కాదు కొట్టేది. మరి అది మంచిగా బాగుంటుంది. నవ్వుకున్నోళ్ళకి నవ్వుకున్నంత ఇప్పుడు. మరి అప్పుడు ఆ నొప్పులకి బాగుంటుంది, బాగా అమ్మా అయ్యా అనుకుంటాను. ఈ రోజుల్లో పిల్లలు ఏమంటున్నారు తెలుసా? నాతో నీకేం సంబంధం అంటున్నారు. నువ్వు నా తల్లివే కదా అంటున్నారు. దేవుడితో ఆ మాటను సన్నగా మెత్తగా చేస్తాడు. అది ఈ బిలాముని వదిలిపెట్టలే. పోరా బాబు, నువ్వెవడో రన్నైనా, నువ్వు నాకు పుట్టలేదు పోరా అని దేవుడు వదిలిపెడితే నిమిషం పని వదిలిపెట్టకుండా మార్గం మధ్యలోకి దిగొచ్చేసి గాడిద నోరు తెరిచి నాడు ఎంటలేదని ఎత్తి కొదేసేసాడిని మంచిగా చేసేళ్ళు. మామూలుగా చేయాలి బిలాముకి సన్మానం దేవుడు. మరి అది అందుకే బుద్ధిగా మారు మనసు కలిగిన వాళ్ళకిలాగా బుద్ధిగా బతకాలి అంతే. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు ఆయనతో డేంజర్. ఆయనకు పుట్టి బలైపోయావని చెప్తుంటే ఇంకా మూరికేస్తావు. సైన్యములకు అధిపతి యెహోవా పిల్లలం మనం, దేవునికి స్తోత్రం. అయిపోయింది జీవితం. ఈ జన్మకి ఇదే తగును. ఈ జన్మకి ఇదే. ఇంకే జన్మలు లేవు, ఒక జన్మే ఉంటుంది మనిషికి. కుక్క నక్క కప్ప అన్నీ అబద్ధం. ఈ జన్మని జాగ్రత్తగా ఉపయోగించుకో. యవన వయసులో మేము పడిగాపులు కాసి సర్వాన్ని వదులుకొని నాశనం అయిపోయి దేవుని కొరకు నలిగి కరిగి తగలడిపోతున్నాం. ఈ జన్మకి ఇది చాలు. ఈ జీవితానికి అసలు ఆ మాటే నాకు లక్షల కోట్లు ఇచ్చినంత డబ్బులు. నీవే చాలునయ్యా ఈ జీవితానికి. ఆపు, చాలు. ఆ మాట పాడుకుంటా బతికేస్తా జీవితాంతం. ఈ జీవితానికి నువ్వు చాలయ్యా. నీ జీవితానికి నువ్వు చాలు. నెక్స్ట్ జీవితానికి వేరే నాన్న కావాలా? కుదరదు. నెక్స్ట్ జీవితం లేదు అక్కడ. మరి అది
అందుకే మొత్తం మారు మనసు పొందుకొని బుద్ధిగా క్రమంగా జాగ్రత్తగా మసులుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా ఉంటే లెంపకాయలు తగ్గుతాయి. జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుణ్ణి గుర్తించగలుగుతున్నావా? అది నాది ఈరోజు గోల. ఆ మార్గంలో వెళ్ళొద్దంటే దేవుని గుర్తిస్తున్నావా? ఓకే, ఎస్ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వెళ్ళొద్దా? ఇంకొకసారి ప్రార్థన, మరొకసారి ప్రార్థన వద్దంటున్నాడు అక్కడ. వద్దు, వదిలేయి అంతే. లాభం వచ్చేది, క్యాష్ వచ్చేది, ఎంత సంపాదించినా రాదయ్యా, నీ సేవకే వాడతా, నీ పనులకి కుదరదు, వద్దంటున్నాడు అక్కడ యేసు ప్రభు. మరి అది యేసు ప్రభు లాభం కూడా వద్దంటాడు. అది పిచ్చ డబ్బు, అది శపిస్తే వచ్చే డబ్బు ఎందుకురా నీకు? యేసు ప్రభు చేతిలో పడితే రూపాయితోనన్నా ఏలేయచ్చు ప్రపంచాన్ని. స్తోత్రం. లక్షలున్నా ఏలట్లేదు దేవునికి స్తోత్రం. మరి ఆయన చేతిలో పడక తెప్పలు. యేసయ్య చేతిలో పడితే చాలు, మన జీవితం ధన్యం. ఉన్నా లేకపోయినా సరే. పతు విధవరాలు యేసు ప్రభు చేతిలో 3 సంవత్సరాలు ఏ క్లాస్గా తింది. మరి అది నిద్రకి తిండికి ఏడవకాలేదు ఆమెకి. ఆ రోజు వరకే బువ్వ, ఆ రోజు వరకే కూడా, ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నదాన్ని 3 సంవత్సరాలు బతికించారంటే ఆయన రేంజ్ ఏంటో చూడండి. లచ్చలతో పని అవదు, యేసుప్రభు చేతిలో పడితే పని అవుతుంది. వాక్యాన్ని నమ్మేవాళ్ళు అయితే గట్టిగా మాట రిసీవ్ చేసుకోండి. వాక్యం కొరకు ప్రాణం ఇచ్చేవారు, వాక్యం తప్ప మేమేమి నమ్మమయ్యా అన్నోళ్ళు ఈ మాట గట్టిగా వాళ్ళకి తగిలిద్ది రాత్రి. నువ్వు ప్రభువును గుర్తించగలుగుతున్నావా? నీ ప్రియుడిని గుర్తించగలుగుతున్నావా? శూలమతి అంటుంది, 10,000లో నా ప్రియుడిని నేను గుర్తించగలను. నీ వైపుగా నువ్వు చెప్పు. నువ్వు ఎప్పుడైనా గుర్తించావా నీ ప్రభువుని? నీ యేసుని గమనించగలుగుతున్నావా? యేసుని గ్రహించగలుగుతున్నావా? ఇది యేసు మాటే, ఇది ఖచ్చితంగా నా ప్రియుని మాటే, ఇది ఖచ్చితంగా నా ప్రభువు మాటే, ఇది కరెక్ట్ కాదో, ఇది తప్పో, వదిలేయాలి అని ఎప్పుడైనా ఆలోచన నీ మనసుకు వచ్చిందా? ఆలోచన చెయ్యి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13, 14. మొదటి మాట ఆలోచన చేస్తూ ఉండండి, రెండవ మాటలోకి వెళ్ళిపోదాం. యెహోషువ 5వ అధ్యాయము 13, 14 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతంలో నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా నున్నవాడవా, మా విరోధుల పక్షంగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు. మోషేకి తోడై ఉన్న దేవుణ్ణి నేను నీకును తోడై ఉన్నానన్నాడు. ఎవరితో? యెహోషువతో. మోషే యెహోషువ తల మీద చేతులుంచగా జ్ఞానాత్మ పూర్ణుడాయను అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను పొందాడు, జ్ఞానం పొందాడు. అప్పటికే యెరికో పట్టణాన్ని కూల్చివేయటం, అప్పటికే యొర్దానులు చీలిపోవటం, అప్పటికే ఘనమైన అద్భుతాలు జరగటం యెహోషువ ద్వారా జరిగాయి. ఇప్పుడు చదువుతున్న సందర్భాల్లో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో కనపడిన దేవుడు యెహోషువకి. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగానే ఒక పెద్ద మనిషి ఎత్తు నుంచున్నాడు ఖడ్గం పట్టుకొని. వెళ్ళిపోయి పెద్ద మనిషి మా తరపున వాళ్ళ తరపున అన్నాడు. పాపం అప్పుడే సేవలోకి వచ్చాడు పాపం, మరి ఆయన తెలియదు కదా, గుర్తుపట్టలేకపోయాడు ప్రభుని. పెద్ద మనిషి నువ్వు నా తరపున వాళ్ళ తరపున అంటే ఆ పెద్ద మనిషి మంచి మాట ఇచ్చాడు, నేను నీ తరపు కదా వెళ్తాను, నేను యెహోవా సేనాధిపతిని అన్నాడు. దెబ్బేమంటే మొత్తం లటుక్కుని కిందకు గేసాడు. అయ్యా నీకు వందనాలు ప్రభు, క్షమించని. గుర్తుపట్టలేకపోయాడు దేవుణ్ణి. యెహోషువకి తోడుగా ఉన్న దేవుణ్ణి అతడు గుర్తించలేకపోయాడు. ప్రత్యక్షతను గుర్తించలేకపోయాడు. ఈ రోజున మనమందరం ఒక ప్రత్యక్షతలు కలిగిన వారమై ఉందామా? ఏమన్నా దర్శనం వచ్చింది కానీ గుర్తిరగలేకపోతున్నావు. ఏమన్నా కళ వచ్చింది, ఆ అర్థం నీకు తెలియట్లా. మరి ఎందుకు ఆ భక్తి నాకు అర్థం కాదు. యెహోషువకి కనపడుతున్నారు కానీ ఎవరో తెలియలేదు. నీకు దర్శనాల మీద దర్శనాలు వచ్చేస్తాయి. పొద్దున పడుకుంటే దర్శనం, మధ్యాహ్నం దర్శనం, సాయంత్రం దర్శనం. కానీ అయ్యగారు రాంగల్ అటుక్కుని పడిపోయి ఆంబోతులకు అన్నీ చెప్పేసి అయ్యగారు మండంతా తినేసి ఒక్క దర్శనం కూడా అర్థం కాదు. మరి నీకు ఎందుకు ఎత్తున్నాడు యేసుప్రభు దర్శనాలు అర్థం కావట్లే. మా మైండ్లు తినేసి, మా బుర్రలు తినేసి, మా బుర్రకాయలన్నీ నవ్వులేసి మింగేసి ఫిల్టర్ వేసి పట్టేసి తాగేసి
నీకెందుకు వచ్చేది ఈ దర్శనం? ఒక నాకు దర్శనాలు చెప్పగానే నేను ఆమెకు ఆ దర్శనాలు చెప్పి వర్ణించలేక ఆ దర్శనాలు ఆపేయమని ప్రార్థన చేశాను దుర్మార్గుడిని. మరుసటి రోజు నాకు దర్శనాలు రావట్లేదు, నీకు చెప్పిన కాడ నుంచి ఉంది. నేనే నీ దర్శనాలు రాకుండా ప్రార్థన చేశానండి, నన్ను బతికినిచ్చిద్దా? చెప్పకుండా మౌనంగా దర్శనాలు వచ్చేటట్టు ప్రార్థన చేస్తాలని పైపైన ప్రార్థన చేసి వచ్చేసి అట్టంటి వాళ్ళకి ఏం చేయని చెప్పండి? ప్రత్యక్షతలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కళ్ళు వస్తాయి, కానీ నీకు అర్థం తెలియదు, చంపేస్తా వచ్చినండి. చూసుకో మరి. కానీ కొంపకు రావాలంటే భయం వేసిపోద్ది ఒక్కొక్కటికి. కూర్చోగానే ప్లేట్ అంటావు, ఆకంటావు, అన్నం అంటావు, తెల్లగుందంటావు, పరవన్న. అమ్మో అస్సలకి ఇక నిన్ను వదిలితే కీ ఇచ్చిన బొమ్మే. ఈవిడ అదేంటో నేను చెప్పాలి, ఏంటి అని అడిగేస్తుంది ఒక్కొక్క ఆమె. ప్రార్థన చేసి చెప్తానంట, తర్వాత అడ్రస్లో ఉండను. ఏం చెప్తాము? వచ్చి మంచిగా కాదు, అన్నం కనపడింది అంటది, కుక్కొచ్చింది అంటది, ఎవడో చనిపోయాడు అంటది. నీకు అర్థం కానప్పుడు నాకు దర్శనం వద్దని చెప్పు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాలు అని ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. హలో, దేవుని ప్రత్యక్షతలు పొందిన జకర్యా అని లేదు. దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన వాడు అంటే జకర్యాకి ఏ దర్శనం వచ్చినా అది వివరించగలడు, చెప్పగలడు, అది ఎవరికో అప్లై చేసుకోగలడు. మరది ఈ రోజున ప్రభు ఇచ్చు దర్శనములను గుర్తించగలుగుతున్నావా? ప్రభు ఇస్తున్న స్వప్నాలను నువ్వు గమనించగలుగుతున్నావా లేక గుర్తించలేకపోతున్నావా? నా టాపిక్ అంతా ఒకటి రాత్రి, నీవు ప్రభువుని గుర్తించగలుగుతున్నావా? అంతే. ఎన్ని చెప్పినా చివరికి అదే తేలుద్ది. ఈ రోజున ప్రభువుని గుర్తించగలిగిన కెపాసిటీ పొందుకోవాలి. మన మనస్సులో, ఆలోచనలో, చూపులో, మాటలో, వినికిడిలో, పద్ధతిలో, ప్రవక్తనలో శుద్ధి రాత్రి కావాలి. నీకు దర్శనం వస్తే ఆ దర్శనానికి అర్థం నీకు తెలిసిపోవాలి, అర్థాన్ని నువ్వు గ్రహించగలగాలి, అది ఎవరికొచ్చిందో కూడా నువ్వు గ్రహించుకోగలగాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఎరుకో పట్టణమునకు వచ్చి ఇంత ఎత్తున ఖడ్గము పట్టుకుని ఉంచుంటే మీరు ఎవరు పెద్ద మనిషి అని అడుగుతున్నాడు ఆయన. జ్ఞానాత్మ పూర్ణుడైన వాడు మోషే చేతులుంచగా పరిశుద్ధాత్మ చేతను ఆత్మచేతను నింపబడినవాడు, ఎన్నో భీకరమైన యుద్ధాలు చేసిన వాడు, 31 మంది రాజులను పట్టి నరికి చంపి స్వాస్యాలను పంచగలిగిన వాడికి ప్రత్యక్షత గుర్తుపట్టలేకపోవటమా? నేను చెప్పుచున్న వారందరూ అన్యజనులు కాదు, నేను చెప్పుచున్న వారందరూ పరిశుద్ధులు. వారిలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఈ రాత్రి నేను నీకు వివరించి చెప్తున్నాను. బిలాము మామూలు మనిషి కాదు, అతడు ఒక ప్రవక్త. యెహోషువ మామూలు విశ్వాసి కాదు, అతడు ఒక భీకరమైన యుద్ధములు చేయగలిగిన ఇజ్రాయేలు జనమునకు 2వ నాయకుడిగా అప్లై చేయగలిగిన, డిక్లేర్ చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప గొప్ప మేధావులే ఫెయిల్ అయిపోయారు. ఈ రోజున మనకు ఈ రాత్రి ఒక్క ముక్క అర్థమవుతుందా? నీవు గుర్తించగలుగుతున్నావా? దేవుడు నీతో స్వప్నాల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు గుర్తించగలుగుతున్నావా? ఆలోచన చేద్దాం. దర్శనములు పొందుకోవటమే కాదు, ప్రత్యక్షతలు కలిగి ఉండటమే కాదు, వాటిని అర్థము చేసుకోగలిగిన, వివరించగలిగిన, చెప్పగలిగిన, ఎవరికో అవి అప్లై చేసుకోగలిగిన స్థాయికి మనందరం ఎదుగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మార్గ మధ్యలో యెహోవా బిలాముకు అడ్డొచ్చినా అతడు గుర్తుపట్ల. ఇక్కడ యెహోషువాకు దేవుడే తోడుగా ఉన్న ఇతడు ఇక్కడ గుర్తుపట్ల. ఏదైనా కామన్ పాయింట్, గుర్తుపట్ల. ఈ పూట నువ్వు గుర్తుపట్టగలిగిన స్థాయికి రావాలి. దేవుడు అడ్డుపడుతున్నాడా? దేవుడు వద్దంటున్నాడా? దేవుడు అది మంచిది కాదంటున్నాడా? ఎస్, దేవుడే అక్కడ నాకు అడ్డుపడుతున్నాడా నువ్వు గుర్తుపట్టగలగాలి.
దేవుడు నీకు తోడుగా ఉన్నాడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు గుర్తుపట్టగలగాలి. అంత యుద్ధం చేస్తున్నవాడు దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తుపట్టుకొని ఎవరు మనిషి అని అడుగుతున్నాడు. నేను నీ మనిషిని చెప్పాలా దేవుడు, నేను సేనాధిపతిని, యెహోవాకు సేనాధిపతిని అన్నాడు. సరిపోయిందా? తిక్క బాగా కుదిరింది యెహోషువాకి. అంటే మాట్లాడే పద్ధతి ఏం మంచిగా లేదు అక్కడ. మరి ఇప్పుడు యెహోషువ అపరిశుద్ధుడు అందామా? అంటానికి లేదుగా. ఒక్క తప్పు కూడా లేదుగా యెహోషువ. కానీ ప్రత్యక్షతలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు యెహోషువ. ఈ పూట మనం అలా ఉండొద్దు. మనము ప్రత్యక్షతలను గుర్తుపట్టగలిగినటువంటి కృపలో, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తుపట్టగలిగినటువంటి కృపలో మనందరము వర్ధిల్లుదుముగాక. మూడవ వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఒక ఇద్దరు మనుషుల్ని. లూకా శుభవార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు చదవగా విందాం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. క్లయోపా మరియు ఇతర సహోదరుడు యమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళ్తున్నారు. వీళ్ళు పరిశుద్ధులేనండి, వాళ్ళు అపవిత్రులు కాదు. వారెవరి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? ప్రభు గురించే. తప్పు మాటలేం మాట్లాడట్లేదు. ఇద్దరు కూడా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువును గురించి ఎంత దుర్మార్గులరా, మంచి ప్రభుని చంపేశారని తిట్టుకుంటా వెళ్తున్నారు. అయితే ప్రభువే వచ్చి క్లయోపా మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. అదేంటయ్యా నీకు తెలియదా పెద్ద మనిషి? యేసు ప్రభుని గుర్తుపట్టలేదు పిచ్చమోకలో. నీకు తెలియదా? ధర్మప్రభు, పుత్రప్రభు, సహకార ప్రభుని చంపేసి సిలువెక్కించి సమాధిలో పూడ్చారు కదా దుర్మార్గులు. నీకు తెలియదా? ఊరంతా కోడైకొస్తుంటే తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద మనిషి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కడిగేస్తున్నారు ఆయన్ని వీళ్ళిద్దరు. హలో హలో హలో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేనే ఆ ప్రభువుని అన్నాడు. ప్రభువుని కొట్టారని, సిలువేశారని, సమాధిలో పెట్టారని, ఆయన లెగరని తెలుసా? ఆయన లెగరనుకున్నారు. చనిపోయిన వాళ్ళు లెగటం ఏంటి? పిచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. ప్రభు చెప్పారు, వరే క్లయోపా నీ కళ్ళు తెరవబడాలరా, నేనే పునరుద్ధానమైన యేసుని రా, నన్ను కొట్టినవారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయన నేనే. ఇదిగో లేఖనాలు చూడండి, ఇక్కడ నెరవేరినాయి కదంటే. మాకు నమ్మకం అనిపించట్లేదు. చచ్చిన వాడు ఎలాగ లెగుచును? ఇదిగోరా బైబిల్లో లేఖనాలు. క్లయోపా రే సహోదరుడా, ఇదిగోరా చూడండిరా. నా ఇటైపోయింది. ఎబ్బెబ్బెబ్బే వాక్యాలు కళ్ళ ముందు పెడుతున్నా వాళ్ళకి అర్థం కావట్లా. మీరు మాట్లాడుతున్న ప్రభు నేనే. చనిపోయారు అని మీరు అనుకుంటున్నారు. పునరుద్ధానం ఇదిగో ఫలానా రిఫరెన్స్, ఇదిగో ఫలానా రిఫరెన్స్, ఇదిగో ఫలానా రిఫరెన్స్. చూడు క్లయోపా చూడు, ఇదిగో కరెక్టే. కానీ చనిపోయాడు ఎట్లా ఎక్కుతాడు? కరెక్టే, ఇక్కడ ఉంది కరెక్టే. ఆడికి అర్థం కావట్లే. పెచ్చెక్కిపోయింది. వాళ్ళ బుర్రలు ఇద్దరి పాడైపోయినాయి, చెడిపోయినాయి వాళ్ళిద్దరి. ఆయన చనిపోయినా లెగవగలడని, ఆయన మృతుల్లో నుంచి లెగగలిగిన దేవుడని, ఆయన చనిపోయి 3వ దినం లెగుస్తాడని ఇదిగో లేఖనాలు చెప్పబడుతున్నాయి. బుర్ర వెలిగింది ఒకటికి, పిచ్చి బుర్రలే. చనిపోవడానికి ఎలా ఎక్కుతాడు నీకు తెలియదా అని అరుతున్నారు ఆయన మీద. ఆయన ప్రభు అని తెలియకుండానే ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు ఇద్దరు. అక్కడ తెరిచారు ఆడు కళ్ళు. దేవుడు రొట్టె విరుస్తుంటే, పాత్రను పైకి ఎత్తుతుంటే వావ్ జీసస్ అనేలోపు మాయమైపోయాడు. వండర్ఫుల్ హోల్ లేడు అక్కడ. అన్ని గంటలు నీ పక్కన పెడితే దరిద్రుడే పనికి మళ్ళా నేను ప్రభువుని, నేను క్రీస్తుని ఇదిగో అని చెప్తుంటే ఇది ఎలా సాధ్యం? బైబిల్ అట్టాగా చెప్తారు అనుకుంటూ పిచ్చ మాటలు మాట్లాడుకుంటూ ఇన్ని లేఖనాలు చెప్తుంటే, ఇంట్లోకి వెళ్ళంగానే రొట్టి రుస్తుంటే ప్రభు కనపడితే వండర్ఫుల్ లార్డ్ జీసస్ అని వెళ్ళి పట్టుకోగానే మా లేడు ఆయన. అప్పుడు ఇద్దరు గుద్దులాడుతున్నారు. లేఖనముల ద్వారా మాట్లాడుతుండే మన హృదయంలో రగం లేదా అని. ఒకడు తిట్టుకుని జుట్లకు తన్నుకుంటే ఇప్పుడు సుఖమే ఉందరా, లాభమే ఉందరా? ప్రభువే నీతో 3వ వ్యక్తిగా నడుస్తే ఆమేన్ చెప్పండి. ప్రభువే మీలో ఒకడైపోతే, ప్రభువే మీతో నడుస్తూ వస్తుంటే, ప్రభువే నీ కుటుంబంలో భాగస్వామ్యం అయిపోతే, ఇంకా నువ్వు గుర్తుపట్టకపోతే ఎందుకు పాపిష్టి? ఆమేన్. గుర్తుపట్టండి అని చెప్తున్నాను. అది స్తోత్రం. లేఖనాలు సెలవిస్తున్నాయి, లేఖనాలు మాట్లాడుతున్నాయి, లేఖనాలు చూపించి చెప్తున్నా. నువ్వు నమ్మకపోతుంటే ఇదంతా మరి
ఉన్నావంటే మరి చూసుకో. వాక్యం చెప్తుంది ఏడవబాక ధైర్యంగా ఉండే. మరి అట్టాగే చెప్తుంది వాక్యం. మరి గుర్తుపట్టు ప్రభుని. ఇన్ని లేఖనాలు ఉన్నాయి, ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఇవాళ అమూల్యమైన వాగ్దానాలు, శ్రేష్టమైన వాగ్దానాలు, రక్తవర్ణమైన వాగ్దానాలు. ఇది ఏ మానవ కోటికి లేదు, ఇది దేవుని బిడ్డలకు మాత్రమే. ఆది నుండి ప్రకటన వరకు ముద్రించబడిన వాగ్దానాలని మనమే అని ప్రభు చెప్పినా నీకు ఇంకా కన్నులు తెరవబడపోతుంటే, బుద్ధి రాకపోతుంటే, ఇంకా నీరసంలోకి, నిస్పృహలోకి, నిట్టూర్పులోకి వెళ్ళిపోతుంటే, ఇంత బలమైన శక్తివంతమైన మాటలు దేవుడు వారం వారం మాట్లాడుతుంటే ఇప్పటికే ధైర్యం వచ్చేయాలి నీకు. గుర్తుపట్టట్లేదు లేఖనాల ద్వారా మాట్లాడుతున్న కొంతమంది. ఆమేన్ హల్లెలూయా ఏం చెప్పామంటే మరి చివరి పాయింట్ చెప్తాడు ఒక్కొక్కడు. ఫస్ట్ చెప్పడు అంటే చివరిది అప్పుడే చెప్పి ముగించుతాను కదా, చివరిది చెప్తాడు యెహోవా కాపాడుతాడు. మరి ఫస్ట్ చెప్పరా, ఉన్నాను యా చెప్తాను. ఆ పేపర్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆ మాయదారి దానికి ఇట్ట తిప్పిద్ది. ఇప్పుడు చెప్పిన వాక్యం మళ్ళీ మొన్నటి వాక్యం వద్దు. ఇప్పుడు అయిపోగానే ఒక్కొక్కడిని అడిగాను అనుకో, ఏదో ఎక్కడో ఒక మొక్క గుర్తొస్తుంది. అది చెప్తున్నాను మీకు. ఆమె నల్లులు అని ఉద్రేకంగా అరిసేయటం తప్ప మేకలాగా, గాడిదలాగా, బరిలాగా తిరిగిన ఆహారం ఊరకనే షోయింగ్ ఏమీ లేదు అక్కడ. అడిగితే ఒక్క మొక్క రాదు నీ నోట్లోంచి. ఒక్కడ మీడియాలో లేపి అడగనా ఒక ఆమెని, అమ్మమ్మమ్మ మీరు చెప్తారు మీ మామే నల్లులి అంటాం అంతే. అదొక్కటి నేర్చారు మీరు బాగా. ఏం చేద్దాం అటు తయారైపోయారు మీరు. తప్పించుకునే మార్గములు మీరు వెతుక్కుంటున్నారు. షార్ట్కట్లు వెతుక్కోండి, బలైపోతారు ఈజీగా, తొందరగా. ఎప్పుడో చావలసిన వారు ఇప్పుడే కేల్కతం అయిపోతాయి. దేవుడు ఎప్పుడో మనకు పెట్టాడు డెత్ డేట్. నువ్వు ఇప్పుడే కావాలనుకుంటే ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. ఏమండి, స్తుతించినా చాలు సాతాను పారిపోతాడు. పాడుకుందామా? సైతాన్ని నిద్రపోతున్నారు కొంతమంది. చిన్నవాళ్ళకి పెద్దలకు తేడా ఉండట్లేదు మన చర్చిలో. చిన్నపిల్లలు పడుకున్నారంటే ఏదో ఊపుతాం, పెద్దోళ్ళు పడుకున్నారంటే ఊపుతాలు ఉంటాయా? వాళ్ళకి ప్రభు అంటే చాలా ఇష్టం, ప్రభు అంటే చాలా ప్రాణం. ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, నడుస్తూ కూడా చెడు మాటలు ఏమీ లేవు. కానీ ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకురా? మాకు జీసస్ అంటే చాలా ఇష్టం అండి, నా భర్తను కూడా ప్రేమించిన ఒక ఆమె అంటుంది, మా భర్త కంటే జీసస్ ఎక్కువ అండి, అందుకే మా భర్త ఎన్ని మాట్లాడినా. మరి జీసస్ అంటే అంతా ప్రేమైందానివి, నువ్వు జీసస్ ఇచ్చిన మాటలేదు. అయ్యో, 10,000లోన గుర్తించగలిగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు. అవును, మరి గుర్తుపట్టు. అది ఏంజల్, ఆయన సుందరుడే, ఆయన ధవలవర్ణుడే, 10,000 అతి సుందరుడు, అగ్ని నేత్రములు కలిగి ఉన్నాడు, అపరంజి పూలుడు. ఎస్, ఓకే, కాదన్న, కానీ గుర్తుపడుతున్నావా? లేఖనాలు మాట్లాడుతున్న గ్రహించలేని, గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నామంటే మరి నీ స్థాయి, నీ రేంజ్ అంతగా దిగజారిపోయిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటున్నావో, ఆమేన్ హల్లెలూయా, కానీ ఏం అర్థం కాదు. ఏంటమ్మా అంటే బెక్క మొఖం. లేఖనాలు లోపలికి వెళ్ళవు, పైపోయినాయి. వాక్యం గుర్తుండదు, పైపోయిన అన్నీ నీకు పైపోయినాయి. ఆమేన్ హల్లెలూయా అంటే అయిపోయింది. తప్పించుకున్న వారం తప్పించుకుంటే గండం గడిచింది అన్నట్టుగా ఉంటుంది నీ వ్యవహారం. లేఖనాలు డైరెక్ట్గా మనసులోకి వెళ్ళిపోవాలి, లేఖనాలు డైరెక్ట్గా గుండెల్లోనికి వెళ్ళిపోవాలి, లేఖనాలు డైరెక్ట్గా ఇక్కడ పొడుచుకోవాలి. అంతే, ఇక్కడ పొడుచుకోవాలి, వెళ్ళిపోయి అప్పుడు మాత్రం ఫలిస్తాం మనం. దేవుడు లేఖనాల గుండా మాట్లాడుతున్న గుర్తించగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. నన్ను చూచిన వానిని నేను చూచి తిని అనండి. నన్ను అని కాదు, గట్టిగా అనండి. నిజంగా అన్నారు కానీ సాక్ష్యం మీకుందా? నిన్ను చూస్తున్నోండి నువ్వు చూసావా? ఆగరమ్మ, దండం పెట్టి వెళ్ళి చేతులు ఎత్తామకి. నన్ను చూచిన వానిని నేను చూచాను, అంతే. గొప్ప గొప్ప భక్తులే గుర్తుపట్టలేదు.
గుర్తుపట్టలేదు కదా ఈమె ఏమాత్రం భక్తి చేసింది చెప్పండి అయ్యా ఒకళ్ళన్నా ఆగరు. అంత భక్తి లేదు, అంత విశ్వాసం లేదు, నామకార్థం అంతే. ఆమె ప్రభువుని గుర్తుపట్టగలిగింది. అసలు ఈయన యేసుని ఎలా గుర్తుపట్టగలిగింది? నన్ను చూచిన వానిని నేను చూచితిని, చూచుచున్న కన్నులు కలిగిన వాడని ఆయనకు పేరు పెట్టిందంట. బిలాము చూడలేకపోయాడే, యెహోషువ గుర్తించలేకపోయాడే. ఆయనంటే పిచ్చి ప్రేమకి మార్గంలో కూడా ఆయన గురించే మాట్లాడుతున్నటువంటి క్లయోప ఇతర సహోదరుడు ఆయన గుర్తుపట్టలేకపోయారే. ఈ హాగరు గుర్తుపట్టింది ఆయన్ని. నన్ను చూచిన వానిని నేను చూచితిని. ఈ సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. ఆలోచించేద్దామా? అబ్రహాం ఇంటి నుండి ఆమె గెంటి వేయబడింది, బయటకు వచ్చేసింది. యేసు ప్రభు అరణ్యంలో పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? యా, నా యజమానురాలు బహుగా నన్ను దుఃఖపెడుతుంది, నేను భరించలేకపోతున్నాను అని రోషంతో బయటకు వచ్చేసింది. ఎవడ పడతాడు దీంతో? దీని కింద మేము బానిస బ్రతకాలా అని బయటకు వచ్చేసింది కోపంతో, పౌరుషంతో. దేవుడైన యెహోవా హాగరుతున్నాడు, కోపంతో వచ్చావులే కానీ శారమ్మ పాదముల కింద బతకవే బాబు అన్నాడు. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపో, గుడారంలో బతుకు నువ్వు. ఏంటి రోషంతో వచ్చేసా బయటకంటే? నేను అన్నా అని అందా? రూటు మార్చింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, కోపంతోనే డెసిషన్స్ తీసుకుంటున్నావు, కోపంతో నువ్వు బాగా రెచ్చిపోయి ఏదో కోపంతో ఏదో ఆయాసంతో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నావేమో, మానుకుని వెళ్ళిపోయి రాత్రి దేవుడు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. దెబ్బ పడిపోద్ది నీకు. శారమ్మ చేతుల కింద ఒదుగుండ బుద్ధిగా మారు మనసు వచ్చింది, అలాగే బా ఇంటికి బా అన్నాడు. నన్ను చూచిన వాణిని నేను చూచి తిని అంది. రూటు మార్చేసింది, లగేజ్ సర్దేసింది, మరలా వదిలిన కొంపలోకి మరలా వెళ్ళింది. దీవించబడింది, వెనక్కి తిరిగి వెళ్ళింది కాబట్టి. ముందుకు వెళ్ళిపోతే నాశనం అయిపోయేది. వెనక్కి తిరిగి వెళ్ళింది కాబట్టి దీవించబడింది, వెనక్కి తిరిగి వెళ్ళింది కాబట్టి ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నువ్వు మూర్ఖించో, కోపగించో, ఆయాసంతో చలామణి అయిపోయి రోడ్డెక్కేసేసి నా ఇష్టం అని వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, మీరు కూడా అలాగ ఒకటి చెప్పండి. ఒరే, నోరు మూసుకొని వెనక్కి తిరిగి రారా, గుడారంలోకి రారా, శారమ్మ చేతుల కింద ఉండరా, అబ్రహాం క్రమంలో ఉండరా, వెనక్కి తిరిగి వచ్చారా, మూర్ఖించి వచ్చావు, కోపంలో వచ్చేసావు, నష్టపోతావు, ముందుకెళ్ళొద్దని చెప్పండి. మీరు కూడా ఒకవేళ మూర్ఖించి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే నోరు మూసుకొని అవన్నీ వదిలేసి వెనక్కి తిరిగి రండి. దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. సూటిగా నీ ముఖములో ముఖం పెట్టి నీ ముఖములో చేయి చూపించి నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మూర్ఖించి ఒకవేళ నీ ప్రయత్నాలను చేస్తున్నావు, మూర్ఖించి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకుంటా ముందుకి ఎగదోసుకొని వచ్చేస్తున్నావు, రోడ్డు ఎక్కేస్తున్నావు మొండితనంగా. జాగ్రత్త, వెనక్కి వచ్చాయి. హాగరు వినింది, బిలాం విన్నాడా? బెబ్బెబ్బెబ్బే. మరి చూడండి, మరి అంత గొప్ప భక్తుడికి ఇంత గొప్ప భక్తురాలు కానీ అనలేముగా మనం. హాగరులో ఏం భక్తి ఉందనండి, కానీ ఆయనను చూడగలిగింది. అంత గొప్ప విశ్వాసురాలు. హలో, అలారాలా ప్రార్థనా పరులారా మోగుతున్నాయి. దేవునికి స్తోత్రం. అలారం కట్టేసి పడుకోవటమే మన బాప్తి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి చేతులైతే. అది ఎన్నిసార్లు మోగినచో నేను కట్టిదను, మళ్ళీ కట్టిదను, మళ్ళీ కట్టిదను, మళ్ళీ కట్టిదను. అయ్యో టైం అయిపోయిందా అనుకునేదను. అది నీ పని. అందుకే ఓవరాక్షన్ చేయకుండా చర్చిలోకి వచ్చినప్పుడు చిచ్చాపులు చేసి రండి. సరే, కానీ ఇప్పుడు మీరు జ్ఞాపకం, హాగరు ఆయనని చూచినది. స్తోత్రం చెప్పండి. గుర్తుపట్టాలంటున్నాను. మా భక్తి మీరు చేసేదరా, మాకులాగా మీరు పాడేదరా? అక్కడ ఏమీ లేదు. అక్కడ నువ్వు ప్రభువుని గుర్తుపట్ట. అన్ని ఓవరాక్షనే. బిలాము వంటి వాడే పడిపోతే, యెహోషువ వంటి వాడే పడిపోతే, క్లయోప ఇతర సహోదరుడు వంటి వాడే పడిపోతే, అంత భక్తిపరులే ఆయన గుర్తుపట్టలేకపోయారండి. కానీ హాగరు అరణ్యముల ఎడారిలో నా ప్రభువును గుర్తించగలిగింది. ఆయనకు గుర్తించి పేరు పెట్టేసింది, చూచుచున్న కను. అందుకే అక్కడి నుంచే పాట రాశాడు భక్తుడు, చూచుచున్న దేవుడవని. మరి హాగరు పుణ్యమా అంటూ వచ్చింది ఆ పాట. ఏమిటండి అసలు ఆమెలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి చెప్పుండి అంటే ఏమి చెప్పలేము. ఆ ప్రత్యేకతలు ఏమేమి లేవు ఆమెలో. ఆయన మాటకు లోబడిపోయింది. అయ్యా, నువ్వు నన్ను చూచావు గనక నేను నిన్ను చూశానయ్యా.
అరణ్యములో ఇటువంటి శ్రమల్లో ఇటువంటి ఇబ్బందుల్లో నేను వెళుతున్న మార్గము కరెక్ట్ కాదని నీవు నన్ను చూసి నన్ను బోధించిన మార్గమును దిశను మార్చావు కనుక నేను నిన్ను చూడగలిగాను ప్రభువా. ఈ రోజున మనం ప్రభువును చూసే కనులు కలిగి ఉందుముగాక, ఆయనను గుర్తుపట్టుదుముగాక. ఫోటోలో ఉన్న ఈసైనా యేసు ప్రభునా ఈ మార్గములో వెళ్ళొద్దంటే ఎస్ దేవుడు నువ్వు అక్కడ గుర్తుపట్టగలగాలి. నేను నీకు తోడై ఉన్నానంటే ఎస్ లార్డ్ నువ్వు నాకు తోడై ఉన్నావని ఆయన గుర్తుపట్టగలగాలి. లేఖనములు చూపించి నువ్వు ధైర్యముగా ఉండు, భయపడబాకని దేవుడు మాట్లాడుతుంటే ఆయన నువ్వు గుర్తుపట్టగలగాలి. అది కావాలి మన జీవితాల్లో, గుర్తుపట్టగలగు. ఈ రాత్రి కూడా దేవుడే నీతో మాట్లాడుతున్నాడని అనిపిస్తుందా? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హాగరులాగా అడుగు చాలయ్యా, నీవు నన్ను చూస్తున్నావు కదా, నేను నిన్ను గుర్తుపట్టాలి, లేఖనాలను గుర్తుపట్టాలి, నీవు నాకు తోడుగా ఉన్నావని నేను గుర్తుపట్టాలి, ఈ మార్గంలో అడ్డుపడింది నువ్వేనని నేను గుర్తుపట్టాలి. నాకు ఆ కృపనిమ్మని ప్రార్థన చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. యోహాను 11:27 మరి నిన్ను హలో ఆగు, నిన్ను ఏమి చేయవాలని ఇప్పుడు సభకు అర్పించవలెనా? గొర్రెలు నా స్వరం వినును, నన్ను నువ్వు టాపిక్ డైవర్ట్ చేయును, బ్రేక్లో నాకు కనపడము. యోహాను 11:27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని. చాలు, మురికించి ముందుకెళ్ళొద్దు. నువ్వు దేవుని కుమారుడివి లార్డ్ అంది ఎవరు? మార్తమ్మ. ఆమె స్టోరీ వస్తే మా తిట్లు తిట్టుకునే వాళ్ళం కాదు. ఈరోజు ఆమె మనకు పుణ్యాత్మరాలు అయిపోయింది. ఎందుకంటే ప్రభువును గుర్తించింది. నీవు దేవుని కుమారుడివి అంతే. వావ్, మాకు తెలియదా? మాకు తెలుసు నువ్వు దేవుని కుమారుడు అని అంది. పొద్దుగూకులు వంటగదిలో ఉంటుంది ఏమనుకుండే వాళ్ళం. కాదు కాదు కాదు, వంటగదిలో ఉన్నవాడు కూడా ప్రత్యక్షత ఉన్నట్లుగా ఈ రాత్రి మనం గుర్తించగలగాలి. వంటగదిలో ఉన్నవారు తొప్పాసోళ్ళేం కాదు. నెంబర్ 1 స్తోత్రం. చడమడ ఆడేసుకోలేదా మనం ఇన్ని రోజులు? అవునే మొత్తమ్మ ప్రభు తిట్టిందే చెప్పేవాడిని. ఈ పూట దేవుడు నాకే బుద్ధి చెప్పాడు. ఆమెలో ఉన్న క్వాలిటీ చెప్తే సత్తావరా. నీవు దేవుని కుమారుడు అంతే, దట్స్ ఆల్. ఈమెకి గరిట తిప్పితే తెలుసు అనుకున్నాను, నేను దేవుని కుమారుడిని కూడా తెలుసు. ఆమె గరిట తిప్పింది అనుకున్నాం మనం ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు. కాదు నాయనో, గరిట తిప్పే విషయంలో దేవుణ్ణి కూడా ఎరిగి ఉందని ఆయన ఎవరో ఆమెకు తెలుసని. స్తోత్రం కలుగునగా. దేవుడు మత్తయి 16లో మీరు తెరవద్దు. శిష్యులందరిని అంటారు, బయట నా గురించి ఏమనుకుంటున్నారా అని అడుగుతాడు. ఒకరేమో నువ్వు బాప్తిజం ఇచ్చి యోహానువి, నువ్వు ఇర్మియావి, నువ్వు ఏలియావి అంటున్నారు అన్నారు. ఎవరికి వచ్చిందాడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నారు అయ్యా. ఇంకోటి అన్నారు నువ్వు ఇర్మియావంట, ఇంకోటి అంటున్నారు నువ్వు ఏలియావంట, నువ్వు ప్రవక్తవంట అంటున్నారు. అది సర్లే కానరా, వాళ్ళ సంగతి పక్కన పెట్టి మరి మీరేమనుకుంటున్నారా అన్నాడు. వెంటనే పేతురు లెగిసి ఏమన్నాడు? పేతురు లెగిసి వెంటనే అమ్ము పేతురు బలి అంటాడండి, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. పేతురు శబాష్ బిడ్డ, ఇది నా తండ్రి నీకు తెలియజేశాడు, ఇది మనుషుల వల్ల తెలిసినది కాదన్నాడు. ఎస్, ఆత్మ ద్వారా నువ్వు గ్రహించావు. ఏ నరునికి తెలియదు నేను అభిషక్తున్నని, నేను సజీవుడైన క్రీస్తునని ఎవరికి తెలియదు. నీవు గుర్తించావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పేతురు వంటి వాడికి ప్రత్యక్షత ఉందంటే శిష్యుడు గనక దేవుని వెనకాల ఉన్నాడు కనుక ఉందనుకోవచ్చు. ఈ వంటగదిలో ఉన్న ఆమెకి ప్రత్యక్షత ఉందట. ఇది కదా నాకు ఇది కన్ఫ్యూజన్ అయిపోయి బుర్ర చెడిపోయింది. పేతురు అంటే ఆయన వెంట 3.5 సంవత్సరాలు తిరుగుతున్నాడు, ఆయన వెంట వెళుతున్నాడు, ప్రార్థనలో నిర్విరాహంగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ మనకు మాట, ఇది నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచింది అంటాడు పేతురయ్యని. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆత్మ బయలుపరిస్తే కానీ ఆ మాట చెప్పలేమా? చెప్పలేము.
అందరూ ఏలియా అనుకుంటున్నారు, లేదా ఇర్మియా అనుకుంటున్నారు, లేదా కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు, ఇంకొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు. కానీ ఇతను క్రీస్తుని మాట్లాడాడు, సజీవుడని మాట్లాడాడు. ఇతనికి ఎవరు చెప్పారంటే ఆత్మ దేవుడు ఇతనికి చెప్పాడు. అంటే ఇప్పుడు వంటగదిలో గంట తిప్పుతున్నామకి ప్రత్యక్షత ఉందా లేదా? ఆత్మ ఉందా లేదా? పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఎస్ అమందు నువ్వు దేవుని కుమారుడు అందంతే. వంటగదిలో ఉన్న వాళ్ళు గుర్తుపట్టుకుపోతున్నారు, చర్చిలకు వచ్చిన వాళ్ళు గుర్తుపట్టట్లా. అది కదా ఈరోజు రాత్రి గొడవ. ఇప్పుడు వెళ్ళిపోయి అందరు గంటలు పట్టుకొని తిప్పుతారు, చర్చికి రాకుండా చచ్చిపోతావు నువ్వు. మామూలుగా చంపేయండి దేవుడు, నలిపి మరి ఒకే ఏటుకు కాదు, మళ్ళీ హింస పెడుతూ చంపుతాడు. ఆయన సంగతి నీకు తెలియదు. ఆడవాళ్ళందరూ గంటలు పట్టుకుని అక్కడే ఉండిపోయి ప్రార్థన అయిపోయినా కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళ గురించి నేను మాట్లాడిన ఎక్కువగా. నేను అంటున్నాను, నాకు అర్థం కాని పద్దాకల వంటగదిలోనే ఉండేది ప్రభువు ఆత్మ కలిగి ఆ మాట చెప్పగలిగింది అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉందండి దేవుని పట్ల ఆవిడ. ఈరోజు నాకు అర్థమైన విషయం ఒకటే, ఈ హాగరికి గొప్ప భక్తి లేదు. ఈ మార్తమ్మ చూస్తే వంటగదిలో ఉండే తప్ప గొప్ప భక్తి చేసేదానిలాగా కనపడదు ఎప్పుడు మనకి. కానీ ఈ రాత్రి వీరిద్దరు గురించి దేవుడు ఏకాకంఠంగా మాట్లాడుతున్నారు. వీరిద్దరూ దేవుణ్ణి గుర్తు పట్టగలిగారు. వారం చర్చిలకు వస్తున్న మనం గుర్తుపట్టగలేకపోతున్నామంటే ఎంత సిగ్గుచేటండి. ఒక హాగర్ వలె, ఒక మార్తమ్మ వలె ఆయన గుర్తుపట్టగలుగుదామా? ఆయనే క్రీస్తుని, ఆయనే అభిషక్తుడని, ఆయనే పునరుద్ధానుడని, త్వరలో రాబోతున్నాడు, మేఘారూరుడే రాబోతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆయనను మనం గుర్తుపట్టగలగాలని, లేఖనాల ద్వారా గుర్తుపట్టగలగాలని, ఆయన ఏదన్నా మార్గం మనకు అడ్డు చెప్తే ఆ మార్గం ద్వారా గుర్తుపట్టగలగాలని, ఆయన మనకు తోడున్నాడు అని చెప్తే ఆ మాట ద్వారా గుర్తుపట్టగలగాలని ఈ రాత్రిని ఆలోచించగలగాలి. వాక్యం చదివితే గుర్తుపట్టగలగాలి ఆయన నీతో మాట్లాడుతున్నాడని. దైవజనుడు, అమ్మా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడమాకంటే నువ్వు గుర్తుపట్టగలగాలి ఇది దేవుని స్వరమేనని. ఈ మార్గము కరెక్ట్ కాదు, ఈ మార్గం వదులుకో, ఈ నిర్ణయం తీసేయి, ఇటు పనులు చేయమాకంటే ఇది దేవుడే చెప్తున్నాడని గుర్తుపట్టగలగాలి. అటువంటి స్థాయికి ఎదుగుదామా ఈ రాత్రి? దైవజనుడు ఒక మాట మాట్లాడాడంటే అవునన్నా కాదన్న జరిగి తీరుతుంది. గుర్తుపట్టగలగాలి ఇది దేవుడే మాట్లాడాడు, అతని ఆవేశం కాదది, అతను సొంత నిర్ణయం కాదు, ఇది ప్రభువే మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, కాబట్టి నేను కరెక్ట్ చేసుకోవాలి, ఇది దేవుడే మాట్లాడాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడని గుర్తుపట్టగలగాలి. అంతేగాని మూర్ఖించి మొండితనంగా ముందుకెళ్ళామంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు కబడ్దార్ చెప్తున్నాను వినండి. ఆకులు గాలిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నీకు. ఒకానొక దినమున ఆ దినము రాకూడదని ముందుగానే దేవునికి హెచ్చరిస్తున్నాడు. ఎక్కడికక్కడ ప్రభు మాటను గుర్తుపట్టు, ఎక్కడికక్కడ ప్రభు లేఖనాన్ని గుర్తుపట్టు, ఎక్కడికక్కడ ప్రభు చిత్తాన్ని గుర్తుపట్టిపో. ఇది ప్రభు చిత్తం, ఇది ప్రభు చిత్తం, ఇది ప్రభు చిత్తం అని గుర్తుపట్టగలగాలి. ఊరికించబాక, ముందుకెళ్ళిపోబాక, దేవుని చిత్తం అని తెలిసినా సరే ఈ గొడవ కొంచెం పక్కన పెడదాం, రెండవ గొడవకు వద్దాం. అదే పరమగీతములు 5:4 ప్రియుడు కిటికీ సందులో నుంచి ఇలా చేతులు పెడతాడు. షులమతి నిద్రపోదు, మెలుకుగా ఉంటుంది. అందరూ అందుకే నేను మెలుకుకుండండి. దేవుని స్తోత్రం. మెలకువ కలిగి 1 గంట అయినా గడి అయినా ప్రార్థన చేయరా, మీరు శోధనలోనికి ప్రవేశించకూడనట్లు దేవుని వాక్యాన్ని వినండి. అయినా నిద్రపోతున్నాడు. చూసారండి, మీరు చూడొద్దండి, మీరు చూస్తే మీకు నిద్ర వస్తుంది. నేను కనుక కొన్ని సంవత్సరాలుగా నిద్రను చంపుకొని బతుకుతున్నాను కనుక నాకు ఎవడ నిద్రపోయినా నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. మీరు నిద్రపోయిన చూస్తే ఖచ్చితంగా మీకు నిద్ర వస్తుంది. అందుకే వాళ్ళ వైపు మీరు చూడొద్దు. పరమగీతములు 5:4 ఉందా మాట? నేను చెప్పింది నిజమేనా? కిటికీ సందులో నుంచి ప్రియుడు చేతులు పెడుతున్నాడు. చూడు, చదువు. తలుపా కిటికీనా? అదేలే, తలుపో కిటికీనో రెండు ఒకటే. చదివే, కిటికీలో నుంచిలే చెప్పు. జాలి పడిందంటే ప్రియుడిని గుర్తుపట్టిందా పట్టలేదా? గుర్తుపట్టలేదా? యేసుప్రభు వచ్చేసాడు గుర్తుపట్టింది. గుర్తుపడితే ఏం లాభం? ఇప్పుడే వస్త్రం చేసేసాను, ఇప్పుడే నిద్రపోయాను, ఇప్పుడే పడుకున్నాను, ఇప్పుడే తిన్నాను, నా ఒళ్ళు కదలదు, బాడీ కదలదు. నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, మంచుకంతా నా తల తడిచిపోయిందమ్మా, నాకు చలి పుడుతుంది, ఇదిగో నేనే నీ ప్రియుని, ఇదిగో నా గాయాలు చూడని చూపిస్తుంటే గుర్తుపెట్టేసి ఆయనకి డబ్బలు కట్టి మంచం మీద వేసేసి పడుకుంది.
వెళ్ళిపోయినాక మంచం దిగి ఏసీ కట్టేసి రోడ్లు ఎక్కేసింది. రోడ్డు పాలైపోయింది బతుకులు రోడ్డు పాలు ఎప్పుడవుతాయో చెప్పనా నేను కరెక్ట్ మాట. గుర్తుపట్టినా మురికిస్తావు చూసావు కొన్నిసార్లు, అందుకు తెలిసినా చేస్తావు చూసావు, అందుకు చెప్పినా చేస్తావు చూసావు, అందుకు. మొదటి గొడవ గుర్తుపట్టాలి అని, రెండో గొడవ గుర్తుపడితే అలా బతకాలి అని. గుర్తుపట్టినా అలా బతకలేదంటే రోడ్డెక్కేస్తామని అర్థం. షులమతి రోడ్డెక్కేసింది, వస్త్రం పోగొట్టుకుంది, తన్నబడింది, ఏడ్చబడింది, వీధుల్లో సందుల్లో పిచ్చి కుక్కలాగా తిరుగుతుంది. అవసరమా? హలో, నీకు ఆ పరిస్థితి రాకముందే ఇది దేవుని స్వరమే, ఇది దేవుని మాటే, ఇది దేవుని వాగ్దానమే, ఇది దేవుని చిత్తమే, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా బ్రతకాలి అని గమనించి నీ దిశను నీ మార్గమును మార్చుకుంటే సరే. లేకపోతే దేవుని గుర్తుపట్టినా, వాక్యాన్ని గుర్తుపట్టినా, ఇది దేవుని చిత్తం కాదని గుర్తుపట్టినా మూర్ఖించి అలా బతికేబట్టి రోడ్డు పాలైపోద్ది జీవితాలు. షులమతి జీవితం రోడ్డు పాలైపోయింది. వస్త్రాన్ని పోగొట్టుకుంది, రోడ్డెక్కేసింది, వీధులెమ్మటిబడి పిచ్చి కుక్కలాగా తిరుగుతుంది. ఆ పరిస్థితులు మన సంఘానికి రాకూడదు. తెలిసిన తర్వాత, గుర్తుపట్టిన తర్వాత, చిత్తం ఏంటో తెలిసిన తర్వాత, దర్శనం వచ్చిన తర్వాత, ప్రవచనం వచ్చిన తర్వాత ఆ మాటకు లోబడి ఉండిపోవాలి. ఆయన చేతులు చూసిన తర్వాత, హస్తాలు చూసిన తర్వాత ఆయన ఆహ్వానించుకోవాలి. ఈ బతుకు ఇది చాలని అనుకోవాలి, అంతే. తెలిసినా, వినపడినా, దర్శనం వచ్చినా, కల వచ్చినా, దైవజుడు మాట్లాడినా నువ్వు మూర్ఖించి చేస్తున్నావు, రోడ్డెక్కేస్తావు, జాగ్రత్త అని చెప్తున్నా ఈ రాత్రి. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. షులమతి గుర్తుపట్టింది, ఏం లాభం? రోడ్డు పాలైపోయింది. గుర్తుపట్టిన వెంటనే మంచం దిగితే బాగుండేది, గుర్తుపట్టిన వెంటనే తలుపులు తెరిస్తే బాగుండేది, గుర్తుపట్టిన వెంటనే ప్రియునికి వస్త్రం తీసిస్తే బాగుండేది. గుర్తుపట్టినా ప్రయోజనం లేదు. ఈ రోజున మన బ్రతుకలు అయిపోతే ఎలా ఉంటుందండి? ఇప్పుడు దాకా గుర్తుపట్టండి అమ్మా, హాగరు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టండి, మార్తమ్మ గుర్తుపట్టినట్టు గుర్తుపట్టండి అన్నాం. ఒకవేళ రేపటి రోజున నీకు గుర్తుపట్టే అవగాహన వచ్చినా, నీవు గుర్తుపట్టే అవగాహన నీకు వచ్చిన అలాగ నువ్వు చెయ్యకపోతే, అలా నువ్వు బతకపోతే బతుకు ఎలా వచ్చేస్తుంది? ఇంట్లో ఉండవలసిన జీవితం రోడ్డెక్కేస్తుంది, బజారు పాలు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, నాశనం అయిపోతాయి జీవితాలు. గుట్టుగా రహస్యంగా బ్రతికే షులమితి రోడ్డెక్కేసింది, వీధులు ఎమ్మడపడి తిరుగుతుంది. ఎప్పుడు లేదు ఆమె జీవితంలో. ఏంటి రోడ్డున పాలు బతుకు, ఏంటి వీధి పాలు బతుకు, ఏంటి ఈ అడుక్కునే బతుకు నాకని ఒక్కసారి షులమతి ఆలోచిస్తే ఏమర్థమైందో తెలుసా? అయ్యో, నా ప్రియుడు వచ్చాడని గుర్తుపట్టినా నేను తలుపు తెరవలేకపోయానే అని ఏడుపే మిగిలింది ఆమె జీవితంలో. ఇంట్లో ఉండవలసిన, పద్ధతిగా బతకవలసిన జీవితం రోడ్డెక్కేసింది, బజారు పాలైపోయింది. కొంతమంది జీవితాలు బజారు పాలైపోవటానికి, రోడ్లెక్కేయటానికి, అల్లర చిల్లరగా అయిపోవటానికి, జీవితాలు నాశనం అయిపోయి కుటుంబ పరువులు పోవటానికి అర్థం ఏంటో తెలుసా? గుర్తుపట్టిన చిత్తమైనదేదో తెలిసినా చెయ్యవు చూసావా? వాక్యం తెలిసినా చెయ్యవు చూసావా? దేవుడేంటో తెలిసినా అలా బతుకు చూసావా? అలాంటి జీవితాలు రోడ్లు ఎక్కుతాయి. మన జీవితాలు గుట్టుగా బతకవలసిన జీవితాలమ్మా. దేవుని కృప కలిగి గుట్టుగా బతికి ఆయన వస్తే ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోవలసిన జీవితాలు మనవే. దయచేసి ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నా ప్రభువును గుర్తుపట్టాలి. అది మొదటి మాట. గుర్తుపట్టిన తర్వాత అలా నువ్వు బతకాలి. ఇది దేవుని వాక్యం అని గుర్తుపడతావా? అలా బతకాలి. ఇది దేవుని మాట అని గుర్తుపడతావా? ఆ మాటలోనే ఉండిపోవాలి. ఇది దేవుని మార్గమేనని గుర్తుపడతావా? ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఇది దేవుని మార్గం, ఇది సాతాను మార్గం అని తెలిసిన దేవుని మార్గం వదులుకొని సాతాను మార్గంలోకి వెళ్తే రోడ్డు పాలైపోతావు. నేను చెప్పిన మాటలు అర్థమైతే మోకరించి ప్రార్థన చేయండి. ఈ రోజున నువ్వు ప్రభువుని గుర్తుపట్టడమే ఒక శుద్ధీకరణ. శుద్ధి చేసుకో. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ పద్ధతి శుద్ధి చేసుకోవటానికి ప్రిపేర్ అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.